మనం దీవించబడడానికి ఒక సమయం ఉన్నది. ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనలను ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాడు. కానీ మనకు ఉండవలసింది ఏంటిది అని అంటే ఓపిక. మనలను తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాకు ఎన్ని రోజులు ఈ బాధలు, మాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు, మాకు ఎన్ని రోజులు మా మీద ఈ నిందలు, మా మీద ఎన్ని రోజులు ఈ శ్రమలు అని మనం ఇంకా కృంగిపోతూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ రోగాలు, ఈ సమస్యలు ఏదున్నా కొన్ని రోజులే. దేవుడు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం ఖచ్చితంగా దీవించబడతాం. ఆ రోజు దేవుడు మనల్ని అందరినీ కూడా ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నిన్ను చిన్నగా చూసిన వారిని అందరినీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నిన్ను చిన్నగా చూసిన వారి మధ్యలో దేవుడు నిన్ను మంచి తలగా నియమిస్తాడు. నిన్ను తోకగా నియమించే దేవుడు కాదు. కానీ అప్పటి వరకు మనమందరం ఎలా ఉండాలి అంటే దీన మనస్సుతో, ఓపికతో, సహనముతో దేవుని మీద ఆధారపడి మనం జీవించే వారమై ఉండాలి.